సాక్ష్యం చెప్పడంలో 5వ భాగం ముగించడం జరిగింది దేవుని కృపను బట్టి. ఇప్పుడు 6వ భాగంలోకి వస్తున్నాం. 6వ భాగంలో కొన్ని విషయాలు నన్ను హెచ్చరించినాడు దేవుడు. 2020వ సంవత్సరం నుంచి కొన్ని హెచ్చరికలు దేవుడు ఇస్తుకుంటూ వస్తూ ఉన్నాడు. నాకు వయసు అయ్యింది. తర్వాత రెండో విషయం చూసినట్లయితే దేవుని యొక్క ఏర్పాట్లు ఎట్లాగే అనుకున్నప్పుడు ప్రభువే కొన్ని హెచ్చరికలు ఇచ్చుకుంటూ వచ్చినారు. దాంట్లో కొన్ని మాటలు నేను ఉచ్చరించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఆ మాటలు ఏంటంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో కొన్ని 2-3 మాటలు దేవుడు హెచ్చరించినటువంటి మాటలు ఉంటున్నవి. ఆ మాటలు ఏంటంటే, ఒక సమర్పణ గురించి దేవుడు చెప్పినటువంటి వాడిగా ఉంటున్నాడు ఇక్కడ. ఆ సమర్పణ ఏంటంటే, శిష్యుడు ఏ రీతిగా మనకి శిష్యత్వం కలిగి ఉండాలంటే ఏ రీతిగా శిష్యత్వాన్ని కలిగి ఉండాలి అనే అంశం పైన ఈ మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 38-39 వచనాలు. నేను చదువుతాను, కొంచెం శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను దయచేసి. ఈ మాటలు ఏంటంటే, తన శిలువను ఎత్తుకొని, ప్రతి మనిషి కూడా ఇక్కడ అంటే యేసుప్రభుకు శిష్యుడిగా ఉండాలని అనుకున్నప్పుడు నాకు అదొక ఆశ. ఎందుకంటే అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో 26వ వచనం మనం చూసినప్పుడు, అక్కడ వీరు కలిసి పరిచయం చేసినప్పుడు శిష్యుని దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు ఏం చేసినాడంటే ఈ రీతిగా శిష్యత్వం కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు శిష్యత్వానికి వ్యక్తి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభు వాళ్ళకి ఒక హెచ్చరిక ఇచ్చినాడు. ఆ హెచ్చరిక ఏంటంటే శిలువను ఎత్తుకొని, తన శిలువను, యేసుప్రభు శిలువ కాదు ఇది, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు, నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. మరి చేస్తారా? మరి చదవను. తను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. కనుక మనం శిలువను ఎత్తుకొని, అంటే మన శిలువ అంటే మనకు తెలుసు, ఎవరైతే క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడినారో, తర్వాత విశ్వాసం ఉంచినారో, ఆ రక్తం చేత హృదయాన్ని శుద్ధి చేసుకొని జీవం పొందినారో, వారందరూ కూడా దేవునికి శిష్యుడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ శిష్యత్వాన్ని మనం కాపాడుకోవాలంటే తన ప్రాణమును దక్కించుకున్నవాడు నాకు దాన్ని శిష్యత్వాన్ని పోగొట్టుకుంటాడు. అయితే నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు ఆ యొక్క శిష్యత్వాన్ని కాపాడుకుంటాడు, జీవాన్ని కాపాడుకుంటాడు. దేవునికి మనం ఎంతో సన్నిహితులుగా ఉండటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. శిష్యుడిగా అంటే గురువు గారికి విధేయత కలిగినటువంటి వాడు శిష్యుడు. ఎక్కడ మనకు తెలుసు బాగా అది, ఆ విషయాలన్నీ అందరికీ కూడా తెలుస్తుంది. కనుక మనం శిష్యుడిగా ఉండాలి. శిష్యుడిగా ఉండాలంటే ప్రభు చెప్పినటువంటి విషయాలన్నీ మనం శ్రద్ధగా వినాలి, ఆయన చెప్పినటువంటి బోధనకి విధేయత చూపించాలి. అప్పుడే మనం దేవునికి శిష్యులుగా ఉండటానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం శిష్యులుగా ఉండాలి. శిష్యత్వం కలిగి ఉండాలంటే మనం ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాలి. తర్వాత మనకి ఏది కలిగి ఉందో అది దేవునికంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో దాని అంతటినీ కూడా మనము దానికి విధేయత మనం చూపకూడదు. దేవునికే మనం విధేయత చూపించాలి. మనకి భౌతికంగా మనకి ఏమున్నదో దాని అంతటికంటే కూడా దేవుని కొరకు మనం యేసుప్రభు వారిని మనం ఎక్కువ గౌరవించి ఆయనకు శిష్యులుగా ఉండి ఆయనకు మనం విధేయులుగా ఉండాలని మనం ప్రభు కోరుతుంటున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనకి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది మనకి, 9వ అధ్యాయంలో 23-24 వచనాలు చూసినప్పుడు, ప్రతి దినము కూడా మనం శిలువను ఎత్తుకోవాలి, మనం మోయాలి. ప్రతి దినము కూడా శిలువను ఎత్తుకొని మన ప్రభువుని మనం వెంబడించినప్పుడే మనం శిష్యులుగా ఉంటాం. కానీ లేకపోయినట్లయితే శిష్యత్వానికి మనకి విలువ లేదు. ఆయన వెంబడించేవారుగా ఉండాలి. ఆయన అడుగుజాడల్లో మనం అడుగుజాడలు వేసుకొని ఆయన వెంబడించేటువంటి వారు ఉన్నప్పుడే మనం శిష్యులుగా ఉండగలుగుతాం. శిష్యులుగా మనం ఉన్నప్పుడే గురువుగారి యొక్క మాటలకు విధేయత చూపగలుగుతాం. శిష్యత్వం లేకపోతే, విధేయత లేకపోతే గురువు గారికి మనం ఎప్పుడు కూడా విధేయత చూపలేము. అప్పుడు ఆయన వెంబడించలేము. మనం ఏదో భక్తి మార్గంలో ఉండొచ్చు, కానీ మన ప్రభువుని వెంబడిస్తానికి అది వీలు కాదు. కనుక శిష్యత్వానికి మనకు ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా మనం వెంబడించేవాడుగా ఉండాలి. ప్రతిదినం కూడా మన శిలువను ఎత్తుకొని మనం ప్రభువుని వెంబడించాలి.
ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లోకాసువార్తలో కొన్ని మాట అంటే నేను చదివి వినిపించలేదు, సమయం పోగొట్టుకుంటే మంచిది కాదు, కానీ అయితే నేను చదివి వినిపించాలనేటువంటి ఒక కోరిక నాకు ఉంటుంది. లోకాసువార్త 9వ అధ్యాయంలో, లోకాసువార్త 9వ అధ్యాయంలో మనకి 23, 24 వచనాల్లో కొన్ని హెచ్చరికలు ఉంటాయి ప్రియులారు. ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను, మీరు శ్రద్ధగా వినవలసిందిగా కోరుతాను. 9వ అధ్యాయం 23, 24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము మనం మన శిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. శిలువ ఎత్తుకొని మనం వెంబడించాలంటే ప్రభుని వెంబడించేటువంటి అనుభవం ముందు ఉండాలి. ఆయన అడుగుజాడల్లో మన అడుగులు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. తర్వాత వెంబడించే విధానం, ఆయన సహవాసంలో మనం ఎలాగుంటే వెంబడించగలుగుతామనేది కూడా మనం కొంచెం గుర్తించేటువంటి వారుగా మనం ఉండాలి. అక్కడ అప్పుడు మనం ప్రాణాన్ని కూడా మనం మరి రక్షించుకోవటానికి ఇష్టపడం, కానీ మన ప్రాణం పోగొట్టుకున్నా కానీ దేవుని నిమిత్తం మనం సమర్పణ కలిగినటువంటి వారుగా మనం ఉండటానికి ఎప్పుడు కూడా ఇష్టపడేవారుగా ఉంటాం. అది 24వ వచనంలో ప్రభు చెప్పిన మాటలు, తన ప్రాణమును రక్షించుకొనుకోరేటువంటి వాడు ఈ శిష్యత్వాన్ని పోగొట్టుకుంటాడు. దానికి అర్హత లేదు. ఒకవేళ శిష్యత్వంగా ఉండాలన్నా ఏదో శిష్యత్వంలో తన స్వలాభం కొరకు ఏదో శిష్యత్వంలో మరి వెంబడించడం తప్పితే తన మేలు కొరకు దేవుని వెంబడించడం కాదు. కనుక ఇక్కడ 24వ వచనంలో మనం చూసిన ప్రకారంగా మన ప్రాణాన్ని రక్షించుకోవటానికి కాదు, కానీ మన ప్రయాస ఆయన నిమిత్తమై, యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమై మన ప్రాణం మనం పోగొట్టుకుంటానికి కూడా సిద్ధపడేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనం దాన్ని రక్షించుకుంటాం. మనం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, గొప్ప రక్షణను, ఆ ఉన్నతమైన స్థానాన్ని, ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని మనం కాపాడుకునేటువంటి వారుగా ఉంటామో దాన్ని మనం కలిగి, అదే మన శిలువ. ఎప్పుడైతే ప్రభుని అమలిస్తామో ప్రియులారా, అప్పుడు నిజంగా మనం శిలువను మోసేటువంటి వారు ఉండాల్సింది తప్పదు. అది ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు భూలోకానికి వచ్చి మన నిమిత్తం మనల్ని ప్రేమించి తండ్రి ఆ కుమారుని పంపించినాడు. ఎలాంటి ప్రేమ అది? ఆ ప్రేమను మనం వర్ణించగలమా? ఊహించగలమా? ఊహాతీతమైనటువంటి ప్రేమ అది. మహాకాశముల కంటే విశాలమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించబట్టే దేవుడు మనల్ని తన కుమారుని పంపించినాడు. ఆ ప్రేమ ఎలాంటిది? మన నిత్య నరకాగ్ని నుండి, ఆ అగ్ని కొలుము నుండి మనం తప్పించాలి. దాని రాజ్యంలో మనం నిరంతరం యుగాలు కూడా తన రాజ్యంలో మనం ఉండాలి. నాతో పాటు నా బిడ్డలందరూ కూడా ఉండాలి, నా అగ్నికి ఆహుతైపోకూడదు అనేటువంటి దృక్పథంతో దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఇది చిన్న విషయం కాదు. ఎట్లా మనం ఆయన వెంబడించాలంటే మన ప్రాణానికంటే మనకు ఉన్నటువంటి విషయాలు కాదు, కానీ మన వ్యక్తిగతమైన మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రభువుని మనం ప్రేమిస్తూ ఆయనకు మన శిష్యులుగా ఉన్నప్పుడు దాన్ని మనం ఫలభరితంగా మన జీవితం అనుభవించేటువంటి వారుగా మనం ఉంటాం. లేకపోతే ఇది నేను నాది అనుకున్నప్పుడు అక్కడ యేసుప్రభు వారికి శిష్యత్వంగా మనం ఉండడానికి వీలు కాదు. కనుక మనది అనేటువంటిది లోకంలో ఏమీ లేదు, కానీ మనది అనేది పరలోక రాజ్యం. యేసుప్రభు వారి యొక్క ప్రేమకు విధేయత చూపినప్పుడు ఆయనతో పాటు యుగాలు కూడా ఆయన రాజ్యాలు ఉండటం, అదే మన యొక్క ఐశ్వర్యం, మన ఆస్తి. కనుక ప్రియులారా, దేవుని యొక్క శిష్యత్వం మనం కలిగి ఉండటానికి మన ప్రాణాన్ని కూడా మనం లక్ష్యం చేయకూడదు. తన వారంటే మనకి ఈ లోకంలో ఎవరున్నారో, బంధువులో, భార్యో, భర్తో, బిడ్డలో, తల్లో, తండ్రో ఎవరున్నప్పటికీ కూడా అందరికంటే ప్రేమించాలి మనం. కానీ అందరికంటే ఎక్కువగా మనం మరి గురువుగారిని ప్రేమించాలి. ఎవరు? యేసుప్రభువుని మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. అందుకంటే మనం ఏదో భజనకి వెళ్తున్నాము, లేకపోతే ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అని చెప్పి నామకార్థిగా వెళ్ళటం అది శ్రేయస్కరం కాదు. కానీ అన్నిటికంటే కూడా మన లైఫ్లో, మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసుప్రభు వారిని గౌరవించి, యేసుప్రభు వారిని వెంబడించి మన శిలువను ఎత్తుకొని మనం ప్రయాణం చేసేటువంటి వారికి ఉండాలని చెప్పి ప్రభు కోరుతుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కనుక ఈ విషయంలో మనం ఎంత మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ శిష్యత్వం కలిగి మనం ఉన్నప్పుడు, ఈ శిష్యత్వం కలిగి ఉన్నప్పుడు మనకేమొస్తుంది? శిలువ అంటే శిలువ యొక్క భారం మనకు భారం అనిపించదు, కానీ సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అది శ్రమలు మనకి ఆహారాలుగా కనిపిస్తూ ఉంటుంటివి.
శ్రమలు మనకి పూలహారాల కంటే మనకు గౌరవార్థమైనటువంటి బహుమానాలుగా కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. కనుక మనం ఆ రీతిగా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని లోకంలో మనకి ఏమైతే ఉన్నదో, ఏ స్థానంలో ఉన్నామో, ఏ అధికారంలో ఉన్నామో, ఏ ఆధిపత్యంలో ఉన్నామో, ఏ ఐశ్వర్యంలో ఉన్నామో, అన్నిటికంటే లేక రక్త సంబంధులు, బంధువులు అన్నిటికంటే కూడా ఎక్కువగా మన జీవితంలో ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి శిష్యులుగా మనం ఉండగలుగుతాం. మన జీవితంలో ఇదంతా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఇది నా జీవితంలో 2020 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే 2020 సంవత్సరంలో నా దేహం పైన ఎన్నో ఒక భయంకరమైనటువంటి ఏదది భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. శరీరం పైన పొక్కులు, చిన్న పొక్కులు. మన ఎట్లాగంటే చిన్న పొక్కులు అంటే మన నువ్వుల గింజలు ఉన్నట్లుగా దేహం అంతా పొక్కులే. ఎన్నవి 1,00,000 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు ఈ రోగాలతో బాధపడేవారు. ఏదండి ఆగండి ఒకసారి, ఇది ఏదండి కొరియా కదా, ఈ మొన్న మనకి 2000 వచ్చింది కదా రోగం, కరోనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ సమయంలో ఈ కరోనా టైంలో పరుగులు ప్రజలందరూ కూడా పరుగులే, ప్రపంచంతో పరుగులే. ఆ కరోనా టైంలో కరోనాకి భయపడి అది ఒక రాక్షస వలె ఆవరించేస్తుంది, మనల్ని మింగేస్తుంది మన భయం చేత అటు ఇటు వెళ్ళిపోతుంటే, మరి ఆ సమయంలో ఇది ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, సంఘంలో కానీ ఎవరికి చెప్పలే. కానీ ఎవరూ చేసేది కాదు. ఏ మందులు వాడుతున్నారు కానీ అన్ని మందులకి కూడా, దానికి ఏ మందులకి కూడా ఉపయోగకరంగా ఉండేది కాదు. నేనైతే నా ప్రభు పైన ఆధారపడేవాడిని. ఎందుకంటే నా ప్రభు ఇలాంటి విషయాల్లో ఎన్నో సహాయాలు చేసిన దేవుడు. ఒక కుమారునిగా, ఆయన ఒక తండ్రిగా, లేక ఒక సహోదరునిగా ఆయన ఎన్నో అద్భుతాలు చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. కనుక ఆ గురి పెట్టుకుని నేను ప్రభుకి నేను అప్పగించుకున్నాను. ఒకసారి ఈ సందర్భంలో మరి మనం దేవుని వెంబడించాలి, దేవుని శిష్యులుగా ఉండాలంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. లోకంలో ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది గురువులు ఉన్నారు, వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు. అయితే ఇది అనేది ఉందా మనకి, పారమార్థికమైనటువంటి ఐశ్వర్యం మనకి, ఇది పరలోక మహిమతో కూడిన ఐశ్వర్యం, ఎల్లప్పుడూ కూడా వెలుగులో ఆనందించేటువంటి ఐశ్వర్యం మనకి. ఆ ఐశ్వర్యం మనకి కలిగి ఉండాలి. అప్పుడే మనకి శిలువ అనేది, యేసు ప్రభువు వారి యొక్క శిలువ మనం మోసేటువంటి వారుగా ఉండగలుగుతాం ప్రియులారా. కనుక ఆ శిలువను మనం మోసేటువంటి వారంగా, ఆ శిలువని మోస్తూ మనం ఆయన వెంబడించాలి. శిలువ లేకుండా వెంబడిస్తే అది వెంబడించడం కాదు, శిలువను మోస్తూ మనం వెంబడించేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు 2 దశలోనికే పత్రికలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, 2వ అధ్యాయం 13వ వచనంలో. ఇది ఒకటిగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం రక్షింపబడినప్పుడు మాత్రమే ఈ శిలువ మనకి ఉంటుంది. కానీ ఏదో ఒక రకమైనటువంటి విధానంలో ఏదో సువార్తనాలు మాటలు వినో ప్రభుని వెంబడిస్తాం, నరకం లేకుండా పోతుంది, మాకు మోక్షానికి వెళ్ళిపోతాం అనేటువంటి గుడ్డి నమ్మకం కాదు. కానీ శిలువ రక్తం చేత, యేసుప్రభు వారు బలైన రక్తం చేత కడగబడాలి. ఆంతరంగం, హృదయం, జన్మకర్మ పాపాలన్నీ కూడా కడగబడాలి. తర్వాత అప్పుడు మనం ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని, దేవుని యొక్క రక్తంలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని మనం పొందేటువంటి వారిగా మనం ఉంటాము, దేవుని బిడ్డలముగా మనం ఉంటాము. అప్పుడే మనకి శిలువ కానీ, లేకపోయినట్లయితే ఏదో నమ్మకార్థమైనటువంటి పరిస్థితుల్లో ఈ శిలువను మోయటానికి అవకాశాలు లేవు ప్రియులారా. కనుక ఈ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఆ దశలోనికి పత్రికలు మనం చూసినప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మనం పరిహారం పొందేటువంటి వారుగా ఉండాలి, ప్రభుని వెంబడించేవారుగా ఉండాలి. మనం రక్షింపబడినప్పుడు ప్రభుని వెంబడిస్తే అది చిన్న విషయమా? లోకాధికారి ఉన్నాడు సాతాను, అప్పుడే వెంబడిస్తాడు వాళ్ళని. లేకపోతే ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి వారికి దేవుడు ఆ లోకాధికారి కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటుంటాడు. మీరు ఇలాగ చేయండి, అలాగే చేయండి అని చెబుతూ ఉంటుంటాడు. అది క్రైస్తవం కాదు, శిష్యత్వం కాదు. కానీ శిష్యత్వం అనేటువంటిది ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. కనుక ఈ రీతిగా మనం శిలువను మోసేటువంటి అనుభవం ఉండాలని చెప్పి నా ఆశ. క్రీస్తు రక్తము ద్వారా, యేసుప్రభు రక్తము ద్వారానే
ఆ యొక్క గొప్ప కార్యం, ఆ గొప్ప రక్షణ, ఆ విమోచన, ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నటువంటి వారిగా ఉండాలి. ఇది ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క సంకల్పం ప్రియులారా. ఇది మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ 2020లో ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఒంటి మీదకి వచ్చినటువంటి ఆ పొక్కులు ఏమైనా 1,00,000 కంటే ఎక్కువ ఉంటాయేమో. ఇప్పుడు కూడా లెక్క పెట్టినా 1,00,000 ఉంటాయి పొక్కులు. అవి కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు కూడా ఆ పొక్కులు అరికాల నుండి నన్నెత్తి వరకు ఈ దినం చూసినా కానీ ఈవేళ ఈ లక్షవారం సాయంత్రం మీరు మనం కౌంట్ చేసినా కానీ అంతకంటే ఎక్కువ ఉంటాయి నా దేహం పైన. కానీ ఈనాటి వరకు కూడా సాక్షిలో నేను మీకు చెప్తున్నాను, వింటున్నారు. కానీ ఎవరికి, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇంట్లో కానీ, వీధిలో కానీ, సంఘంలో కానీ ఎవరికి చెప్పుకోలేదు. కారణం ఏంటంటే ఇది ఎవరు తీసేయలేరు. ఉన్నతమైన సేవకులు పరిచర్యకి వెళ్ళి వస్తూ ఇంటికి రాకుండా మధ్యదారిలో ప్రాణాలు విడిచిపెట్టేసిన పరిస్థితులు అది. అటువంటి పరిస్థితుల్లో ఎవరేం చేస్తారు? దేవా, నీవు నాకు తండ్రివి, నీవు నన్ను ప్రేమించినటువంటి నా దేవుడవు, నా కొరకై కుమారుడుగా నువ్వు ప్రాణం పెట్టి శిలువలో రక్తం కాసినటువంటి ఉన్నతమైన ప్రేమస్వరూపివి కనుక రక్తం చేత నన్ను విమోచించినారు, నీకు శిష్యుడిగా చేసుకున్నారు, కుమారుడిగా చేసుకున్నారు, రాజ్యం ఇచ్చినారు అని దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేయటమే. కానీ అంతకంటే ఎవ్వరికి ఇంతవరకు ఈ దినం వరకు కూడా ఎవరికి కూడా చెప్పుకోలేదు. కనుక ప్రియులారా, ఆ రీతిగా ఉన్న దుస్థితుల్లో గొప్ప దేవుడు ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన వాగ్దానాలు బైబిల్లో మనం లెక్కించగలమా, ఊహించగలమా? అలాంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ మనం చదవటానికి చెప్పడానికి సమయం కాదు. కానీ ఆ జ్ఞాపకం చేసుకుని ప్రభు మొరపెట్టినప్పుడు అవన్నీ బాగు చేసినాడు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద ఉంటే నాకు పరీక్ష చేస్తే ఏ డాక్టర్కి చూపించలేదు. కానీ ఈ దినం కూడా అప్పుడు కాళ్ళ మీద ఉన్నవి అసలు 1, 2, 3 ఉంటాయి. అయితే దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు, అద్భుతంగా రక్షించినాడు, కాపాడినాడు. ఆ విషయంలో ఆయన శిష్యుడిగా ఉండటానికి, ఆయన్ని వెంబడిస్తానికి ప్రభు ఎంతో ఇష్టపడినటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. అది నా జీవితంలో ఎంతో సంతోషం. ఎంచేతంటే ఆయన రక్తం యొక్క విలువ నేను అక్కడక్కడ చెప్తూ ఉంటాను. పంచభూతాలను దేవుడు సృష్టించినాడు. ఆయన నోటి మాట చేత మహాకాశం సృష్టించినాడు, సూర్యచంద్ర నక్షత్ర మండలాన్ని సృష్టించినాడు, వాయుమండలాన్ని, మేఘమండలాన్ని సృష్టించినాడు. తర్వాత భూమండలానికి, సముద్ర మండలానికి కూడా పునాదులు వేసినాడు. ఏమిటిది? దేవుని సృష్టి. ఎంత గొప్ప దేవుడు! ఎలాంటి సృష్టిని నిర్మాణం చేసిన దేవుడు! అలాంటప్పుడు ఒక అయోగ్యుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని బాగు చేయలేడా? ఆయన బాగు చేసినా పర్వాలేదు, లేకపోతే శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినా కానీ నేను నా ప్రభు దగ్గర ఉంటాను. ఆ నిరీక్షణతో ప్రభు దగ్గర నేను ఎంతో ప్రాధాయపడి మరి చెప్పినప్పుడు అవన్నీ కూడా దేవుడు మాన్పించినాడు. అక్కడ ఆగిపోయినాయి అంతే, మీకు అభివృద్ధి కాలే. ఎవరు చేసిన కార్యాలు సర్వ సృష్టికి నిర్మాణకుడు, ఆద్యాంతరహితుడు, అద్వితీయుడైన మహాదేవుడు, ఆత్మస్వరూపి, సర్వజ్ఞాని, ఉన్నతమైన మహా వెలుగైన దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినాడు. ఆయన ప్రేమ లాంటిది ఎలా వర్ణించగలం ప్రియులారా? మనం వర్ణించలేం. కనుక ఆయన ఉన్నతమైన ప్రేమ నేను కూడా చెప్పడానికి కూడా వృద్ధాప్యంలో బలహీనతతో ఉన్నప్పుడు కూడా ఆ బలము, ఆ శక్తి దేవుడే ప్రసాదించి ఎందుకంటే ఈ గొప్ప కార్యాలు చెప్పాలంటే 1 నెల చాలదు దేవుడు చేసే అద్భుత కార్యాలు, సంవత్సరం కూడా చాలు ఆయన అద్భుత కార్యాలు. అలాంటి గొప్ప 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 కార్యాలు చేసుకుంటూ అనుదినము ఆయన వెంబడించేటట్లుగా చేశారు. ఎట్లా వెంబడించటం? శిలువను ఎత్తుకొని. ఎట్లా శిలువను ఎత్తుకోవాలి? శిష్యత్వం కలిగి, ఆ శిష్యత్వం అనేటువంటి మనసును కలిగి ఎత్తుకునేటువంటి వారుగా మనం ఉండాలి పిల్లలు. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు అతీతమైనటువంటివి కనుక ప్రభు చెప్పినారు. మరి మన ప్రభువు ఒక్క నిమిషం అండి, కన్ను నీళ్ళు కమ్మేస్తుంది. మన ప్రభు చెప్పినారు పిల్లలు, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ అనేటి గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేక హితోపదేశాలు చేసినారు. పరిశుద్ధ గ్రంథంలో ఈయన యెహోవా దేవుని ఇశ్రాయేలు దేవుడు అని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటుంటారు. అది మీకు రక్షణ లేని వారు తెలియదు, కానీ రక్షణ పడిన అందరూ తెలుసు. తెలిసినప్పటికీ కూడా నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. కడగబడినటువంటి వారు ఎంతమంది ఉంటారు,
దాన్ని అనుసరించకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా భక్తిగా ఉంటారు, మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, మరి వాక్యాలు బోధిస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ ఆ అనుభవంలో లేనటువంటి వ్యక్తుల్ని నేను ఎంతోమంది చూసినాను, ఎందుకంటే నా అనుభవాన్ని బట్టి. ఈ రీతిగా మనము ప్రభుని వెంబడించి ప్రభు శిష్యులుగా ఉండాలని కోరుతున్నాం ప్రియులారా. ఇప్పుడు రెండవ విషయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు, ఈయన యెహోవా ఇశ్రాయేలు దేవుడు అంటారు. ఇప్పుడు కూడా మన భారతదేశం అంతా కూడా అలాగే ఉంటుంటారు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని. తర్వాత ఇశ్రాయేలు ఎవరు, ఇశ్రాయేల్కి ఎట్లా దేవుడు అయినాడు, ఇవన్నీ మనకి పరిశుద్ధ లేఖన భాగాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఆ సమయం కాదు. ఇశ్రాయేలీలకు ఒక గురువు గారు ఉన్నాడు, నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యాజకుడు, ఆయన హితోపదేశకుడు, బోధించేటువంటి వాడు, మహా బోధకుడు. కానీ ఏమి లేదు, యేసుప్రభు వారి యొక్క మాటలపైన, అద్భుత కార్యాలపైన గురుంది, కానీ యేసుప్రభు వారి యొక్క మాటలపైన గురి లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు, వచ్చామంటాడు, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు అని నేను నమ్ముతున్నాను, లేకపోతే ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరు. కానీ అలాంటి కార్యాలు చనిపోయిన వాళ్ళని బతికించడం, తర్వాత మరి గుడ్డి వాళ్ళకి కనులు ఇవ్వటం, చెవిటి వాళ్ళకి వినికిడి ఇవ్వటం, ఎలాంటి అద్భుత కార్యాలు ఎన్ని చేసిన కుష్ఠరోగులను బాగు చేయటం, ఇవన్నీ ఎలాంటి కార్యాలు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటం, ఇలాంటి అద్భుత కార్యాలని కూడా చేసినటువంటి వాడు దేవాది దేవుడు. ఎవరైనా చేసినారా అంటే మనకి పేర్లొద్దు, కానీ ఆ రీతిగా ఎవ్వరు కూడా చేసేటువంటి వారు భూలోకంలో లేరు ప్రియారా. కనుక ఆ నమ్మకంతో నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు కాపాడుకుంటూ వచ్చినారు. కనుక ఆ నికోదేము అనేటువంటి యాజకుడు చెప్పినప్పుడు చాలా గౌరవించాడు. యేసుప్రభు వారి యొక్క కార్యాలను విని చాలా గౌరవించాడు ఆయన, ఎవరు, యేసుప్రభు వారిని. అయితే యేసుప్రభు వారు చెప్పినారు, అంతా మంచిదే, నికోదేము మంచిదే, కానీ అక్కడ ఏమీ లేదు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. నికోదేము దగ్గర ధర్మశాస్త్రం ఉన్నది, హితోపదేశం చేసేట యోగ్యతలు ఉన్నవి. తర్వాత కొంతమందిని ప్రబోధం చేసి బలపరిచేటువంటి స్థితి ఉన్నది. కానీ ఏమి లేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత నేను కడగబడతాను, ఆయన నేను నమ్ముకుంటాను అని చెప్పి నిరీక్షణ లేదు. కనుక ఆ విషయంలో దేవుడు హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక భౌతిక సంబంధమైన జ్ఞానమే కానీ ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దృష్టి లేదు. ఆత్మీయమైన దృష్టి ఉన్నట్లయితే అది వేరుగా ఉంటుంది. ఆత్మీయమైన దృష్టి ఎంతో ఉన్నతమైనటువంటి దృష్టి, అది దివ్య దృష్టి అంటాం మనం. యుగాలు అంటే మరి ఏదో కొన్ని మీటర్లు, కొన్ని గజాలు, కొన్ని మీటర్లు, లేకపోతే కొంత సమయం, కొంత దూరం, లేదా ఆకాశాన్ని కూడా మనం చూసేటువంటి స్థితి ఉండొచ్చు కొన్నికి. కానీ తన ఉన్నతమైన స్థానాన్ని చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క నేత్ర దృష్టి మనం చూడాలని అంటే ఎలాంటి దృష్టి కావాలి మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రం చూసినప్పుడు ప్రియులారా, మనకి మనం కూడా గుడ్డివాళ్ళమే. ఆత్మీయంగా లోకంలో మామూలు గుడ్డివాడు వేరు, ఆత్మీయ గుడ్డివాడు వేరు. మామూలు గుడ్డివాడు పుట్టుకలోనే గుడ్డివాడే వస్తాడు. ఆత్మీయ గుడ్డివాళ్ళు లోకంలో నేను అనేటువంటి ఒక అహంకారం ఉన్న ఒక చీకటి వస్త్రాన్ని వేసుకొని తను చూసేదే సరే అనుకుంటాడు. కానీ ప్రకృతి దీని తర్వాత నాకు ఏదో ఒక ఔన్నత్యం ఉందనేటువంటి దృష్టి వాళ్ళకు ఉండదు. గుడ్డివాళ్ళుగానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని స్వరాన్ని ఎంతమంది వింటున్నారు? చెవిటి వాళ్ళే అందరూ చెవిటి వాళ్ళే. ఎంత సృష్టికర్త దేవుని యొక్క మాట స్వరాన్ని వినేటువంటి వారు చాలా అరుదు, ఎక్కువగా లేరు. ఆ పరిస్థితుల్లో మనకు ఆత్మీయమైనటువంటి ఆ వినికిడి ఇచ్చినాడు దేవుడు. దేవుని స్వరాన్ని వినడానికి యోగ్యులుగా చేసినాడు. మనకి పరిశుద్ధ లేఖనాల్లో ఉంటుంది. అవన్నీ మీరు రిఫరెన్స్లు మీకు చెప్పి సమయాన్ని పోగొట్టుకునేది కాదు. కానీ ఆత్మీయమైనటువంటి దృష్టిని కూడా ఇచ్చినాడు దేవుడు. ఆ దృష్టి అలాంటి దృష్టి దివ్య దృష్టి అంటాం మనం. అది ఎక్కడైనా ఎంతవరకు చూస్తే మహాకాశాన్ని దాటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని, మహిమ స్థానాన్ని చూసేటువంటి దృష్టి దేవుడు కూడా పలికిస్తాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఈ దీన్ని బాగు చేయలేడా, నన్ను ఆయన వెంబడిస్తానికి నాకు సహాయం చేయలేడా అనేటువంటి ఆయన నిరీక్షణతో ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత గొప్ప కార్యాలు చేసినట్టు పిల్లారా.
కనుక ఈ కార్యాలన్నింటిలో కూడా సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక అతిశయం కొరకు, ఏదో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు రుజువుపరుచుకోవడానికి కాదు. మనమందరం కూడా స్థానాన్ని మనకు వెళ్ళినటువంటి వారుగా మనం ఉండాలి. అది నా యొక్క ఆశ, అది నా యొక్క కోరిక. కనుక అప్పుడు యేసుప్రభువు చెప్పిన మాటల పైన ఎట్లాగయ్యా ప్రకృతిలో జన్మించినాము, తిరిగి మళ్ళా జన్మించడం ఎట్లా? తల్లి గర్భంలో జన్మించినాం, వృద్ధులు అయిపోయిన తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళడం ఎట్లా? మళ్ళీ తిరిగి రావటం ఎట్లాగే సాధ్యమా? ఇదంతా కూడా భౌతిక జ్ఞానం, భౌతిక దృష్టి, భౌతిక తలంపులు. కనుక వీటి వల్ల ఏ వ్యక్తికి, ఏ విశ్వాసం కూడా ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు లేవు ప్రియులారా. అప్పుడు ప్రభు ఏం చెప్పినాడంటే ఇది అది అట్లా కాదు, ఆ జన్మ కాదు. అందుకనే నీవు ఇశ్రాయేల్ గురువుగా ఉన్నప్పటికీ కూడా నీకు రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ లేదు. కనుక ఆత్మీయంగా నీవు జన్మించడం అంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించాలని చెప్పి యేసుప్రభు వారికి చెప్పారు. ఆ మాటల పైన నేను కూడా గురించుకున్నాను. నేను శిష్యుడిగా ఉండాలి, యేసుప్రభుకి శిలువను ఎత్తుకోవాలి, ఎంత శ్రమ అయినప్పుడు కూడా శిలువను ఎత్తుకోవాలి, శిలువను మొయ్యాలి, ఆయన అడుగుజాడలు అడుగు ఉండాలి అని చెప్పి ఆయన్ని వెంబడించాలి ఆత్మ మూలంగా. అది ఎట్లాగా జన్మించాలి? నికోదేము జ్ఞాని అయినా, ధర్మశాస్త్రం ఆయనకి ఎంతో సన్నిహితమైన ఆ యొక్క స్థితి లేదు నికోదేముకి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తేనే తప్ప కానీ ఆ బైబిల్లో వాక్యాలు ఉన్నాయి, ఇప్పుడు వాక్యాలను చదివి వినిపిస్తానికి సమయం కాదు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తేనే కానీ, పరిశుద్ధాత్ముడు ఒప్పించకుండా ఒప్పుకునేటువంటి ఒప్పుదల వల్ల రక్షణ ఎవరికి కూడా కలగదు ప్రియులారా. ఎవరు కూడా ప్రభుకి శిష్యులుగా ఉండడానికి అవకాశం లేదు. గనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఎరిగి ఆత్మ మూలంగా, అంటే దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆయన మనల్ని ఒప్పిస్తాడు. నువ్వు ఒప్పుకో, నీ పాపాలని, జన్మ పాపాలను ఒప్పుకో, కర్మ పాపాలను ఒప్పుకో, నీకు ఆ తీర్పు లేకుండా దేవుడు నీకు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు మనం రక్షణ పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయట నొప్పిస్తాడు, మనం లోపలికి వచ్చి కాదు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగాల్లో కానీ, మరి ఇతరితర వేదాల్లో కానీ, పరిశుద్ధ గ్రంథంలో కానీ ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉండడానికి మనకు ఒప్పుదల అనేటువంటి చాలా అవసరం. నేననే స్థానంలో దేవుడు ఉండడు. దేవా నీవు నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మనం ఆత్మ ద్వారా ఒప్పించబడాలి. నీటి మూలంగా, నీరంటే ఇక్కడ ఏదో భౌతికంగా ప్రవహించే నీరు కాదు, కానీ పరిశుద్ధ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యమే నీరు. ఇక్కడ ఆ వాక్యం ద్వారా ఒప్పించబడాలి, వాక్యానికి విధేయుడు కావాలి, వాక్యం ద్వారా ఒప్పించబడాలి. అదన్నీ నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆ ప్రభుని పైన ఆధారపడినప్పుడు ఆయన శిష్యత్వంలో ముందు కొనసాగటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు పిల్లేరా. అప్పుడే మనకి సిలువ శ్రమలు సైతాన్ని ప్రారంభం చేస్తాడు. ఓహో వీడు నాకు శత్రువు అవుతున్నాడు. ఇప్పుడు మామూలు క్రైస్తవులకి, తర్వాత భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందేటువంటి క్రైస్తవులకి అది సిలువ కాదు, అది ప్రోత్సాహము. దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి, లేవని కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు, భౌతికంగా శత్రువు ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి ప్రియులారా. కనుక ఇక్కడ ఆ నీరు ఆత్మమూలముగాను నీటి వాక్యం అనేటువంటి నీటి ద్వారా మనం దాన్ని స్వీకరించుకున్నప్పుడు హృదయం శుద్ధి అవుతుంది, ఆంతరంగం శుద్ధి అవుతుంది, మన ఆత్మలో ప్రవేశిస్తున్న రక్తం, చనిపోయిన ఆత్మకి జీవం వస్తుంది. జీవం వచ్చిన తర్వాత మనకేమొస్తుంది? ఆ నేత దివ్య దృష్టి వస్తుంది. కనుక దాని కొరకు మనం కనిపెట్టే వారిగా ఉండాలి ప్రియులారా. ప్రభు బోధ మనం విన్నప్పుడు ప్రియులారా, ఆ నికోదేము గారికి ఎట్లాగా అర్థమైందంటే, ప్రభు ఆత్మ ద్వారా నీటి ద్వారా తిరిగి జన్మించాలని చెప్పినప్పుడు ఆ నీరు దేవుని యొక్క జీవము గల వాక్యాన్ని, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి వాక్యమే ఆ యొక్క నీరు, జీవము గల నీరు. అది ఆ నీటి ద్వారా మనం వాక్యం ద్వారా విశ్వసించడం ద్వారా మనం ఎక్కువగా ఆ యొక్క జీవాన్ని పొందేటువంటి వారు ఉన్నాం కనుక మనకు ఆ కార్యం దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం నాకు. కనుక దేవుని యొక్క మాటకు విధేయనే, దేవా నా జీవితంలో చేసినావు కదా, ఆత్మలో కార్యం చేసినావు, రక్షించినావు, ఆత్మలో జీవం ఇచ్చినావు, తర్వాత నీ స్వరాన్ని వినే మాట ఇచ్చినావు. ఎన్నిసార్లు మాట్లాడినావు తండ్రి నువ్వు, ఎన్నిసార్లు నీ స్వరాన్ని వినిపించినావు, ఎన్నిసార్లు నీకు నేను విధేయుడినై కన్నీళ్లతో నేను ప్రాధేయపడినప్పుడు నాకు సహాయం చేసినావు నాయన.
ఇది మీకు అసాధ్యమైనది కాదని చెప్పి నేను తీర్మానం చేసుకుని ప్రభుని అడిగినప్పుడు ఆ దేహం పైన ఉన్నటువంటి పొక్కులు అవన్నీ కూడా ఆగిపోయినవి. సాక్ష్యార్థంగా నేను పెట్టిన దేవుడు పెట్టిన దాటలు కూడా చెప్పడానికి ఇప్పుడు కూడా ఇంకా ఒకటో రెండో ఉన్నవి నా కాళ్ళ మీద. అది ఏమి చేయు, నొప్పి కాదు, దురద కాదు, ఏమీ రావు. నేను జాగ్రత్తగా ఉండటానికి, భయంతో ఉండటానికి దేవుడు దాటిని అలా ఉంచినాడేమో. ఇన్ని లక్షల లెక్కన వేల కొలది ఉన్నటువంటి వాటిని దేవుడు బాగు చేసినప్పుడు ఈ రెండింటి ద్వారా ఏం తొందర వస్తుంది మనకి అనేటువంటి తీర్మానంలో నేను ధైర్యంగా ఉన్నాను. ప్రభు ఎంతో సహాయం చేసినాడు ప్రియులారా. అలాంటి విషయాల్లో దేవుడు చేసినటువంటి సహాయాన్ని చెప్పుకోవాలంటే ఎన్నో రకాలుగా ఉన్నవి, కానీ అవన్నీ కూడా ఇప్పుడు వీలు కాదు. ఇది నాకు సాక్ష్యం, నా సాక్ష్యం గురించే. ఇది నేను సిలువను ఎలా మోయాలి, ఈ సిలువ యొక్క ఆనందం. ఎందుకంటే శ్రమలలో సిలువ అంటే శ్రమలు. సృష్టికర్తైన దేవుడు నా కొరకు సిలువ మోసినాడు, నేను నా దేవుని కొరకు సిలువ మోయాలి. ఇది నా యొక్క గురి, నా ఆశ ప్రియులారా. కనుక ఆ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలని నేను నా సాక్ష్యం ద్వారా వివరించాలనేటువంటి కోరిక. కనుక ఆ యొక్క సిలువ ద్వారా వినికిడి, దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి కృప ఇచ్చినాడు. దేవుడు అంటే ఎవరు? రక్త మాంసాలతో ఉన్నటువంటి వాడు దేవుడు కాదు, వెలుగు. ఆ వెలుగులో నుంచి మహాకాశంలో పైన ఉన్నటువంటి దేవుడు వెలుగు ద్వారా మాట్లాడి ఆయన స్వరం వినిపించి, ఎవరు వ్యక్తులు ఈ ఉన్నతమైన స్థానంలో కనిపించి వేషధారణగా ఉండేటువంటి వారు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు అని చెప్పి, బట్టలు ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, నాకు భయపడేటువంటి వాడు నాకు శిష్యుడిగా ఉన్నటువంటి వాడే శిష్యుడు అని చెప్పి దేవుడు బయలుపరిచినాడు మనకి. కనుక ఆ శిష్యత్వంలో దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చినాడు. అనేక విషయాల్లో దేవుడు బలపరుచుకుంటూ వచ్చినాడు. తర్వాత అనేక విషయాల్లో లోకంలో ఇది ఇతరులు చెప్పుకొని మనుషుల ద్వారా తృప్తిపడేటువంటి ఆశ కాదు, కానీ దేవుని ద్వారా, దేవా నేను ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన దేవుడు నాయనా అని చెప్పి ఈ మాటలు, దేవుని యొక్క మాటలు వినటం ద్వారాగానే ఆ యొక్క చీకటంతా కూడా గతించిపోయి గొప్ప ఉన్నతమైన వెలుగు కలగటం, దేవుని స్వరాన్ని చెవులతో వినటం, వెలుగు వచ్చి తాకటం, దేవుని హస్తం వచ్చి వీపు మీద కొట్టడం 2 సార్లు 3 సార్లు, ఒక్కోసారి 2 సార్లు, ఒకసారి 3 సార్లు వీపు మీద కొట్టడం. అంటే బద్ది చెప్పడం కోసం కాదు, ఆయన స్వరం వినటానికి లే 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 స్వరంతో వినిపించటం. మన తండ్రి ఆయన మన బిడ్డలో అయినప్పుడు మన బాధ్యత అంతా ఆయనది. కనుక ఆ రీతిగా దేవుని యొక్క బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడు మన కార్యం చేస్తాడు మన జీవితం అనేటువంటి గురి నేను ఎక్కువ కలిగి ఉండేటటువంటి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఉన్నతమైనవి, దేవుని మాటలు మనకు సమానమైనటువంటి మాటలు కాదు. ఎందుకంటే ఈ శిలువను ఎత్తుకొని మనం నడిచేటప్పుడు శిలువను మోసేటువంటి అనుభవం ఎంత మనకి. శిలువను మోతే ఏం చెప్పమని ఒక వ్యక్తిని గద్దిస్తే ముఖం చిన్న చేసుకుంటాడు. దేవుని ద్వారా గద్దించిన మాటలు పులహారాలు మనకి. నేను రక్షింపబడిన తర్వాత నాకు వచ్చేటువంటిది ఆ యొక్క గద్దింపులు, లేక నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి పులహారాలు, అక్షయమైన హారాలు. భౌతికంగా నేను రక్షింపబడక ముందు ఉండేటువంటి పులహారాలు, రక్షింపబడక ముందే ప్రభుని తెలియకముందు వచ్చేటువంటి పుష్పాలు, అదంతా కూడా దౌర్భాగ్యం అని చెప్పి నాకు శాస్త్రాలు బోధించినప్పుడు వాటిని విసర్జించినాను నేను. అక్షయ పుష్పాలు ఏంటంటే ఇప్పుడు రక్షింపబడిన తర్వాత, రక్షణ పడకముందే ఆ ఏకోనారాయణ ఆత్మస్వరూపమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమే మనకు ఆహారం అనేటువంటి దృష్టిలో నిరీక్షణ కలిగి ఉండేవాడిని. ఇక రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన వెలుగు, ఆయన యొక్క మాటలు వినటం, ఆయన మహిమను చూడటం, వెలుగును చూడటం, ఆ దృష్టి దేవుడు ఇచ్చినాడు. అది వాక్యాలు చెప్పి మిమ్మల్ని ఆలస్యంగా చెప్పి మిమ్మల్ని బలపరచడం కాదు, కానీ మీరు దాన్ని అనుభవించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం 17-18 వచనంలో ఆ నేత్ర దృష్టి ఇచ్చిన తర్వాత ఏం చూస్తాం? మహాకాశముల పైన ఉన్నటువంటి దేవాది దేవుని చూడగలుగుతాం, ఆ స్థానాన్ని చూడగలుగుతాం, ఆ మహిమను చూడగలుగుతాం. కనుక ఉన్నతమైనటువంటి విషయాలు మనం ఎరగలుగుతాం ప్రియులారా. కనుక ఇక్కడ ఆ రీతిగా మనం దేవుని యొక్క శిలువను మోయటానికి నాకు దేవుడు ఎంత అవకాశం ఇచ్చినాడు. ఆ శిలువను ఎత్తుకొని మనం ఆయనతో నడిచినటువంటి వారు కొంతమంది ఉంటున్నారు, బైబిల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తాం, అవన్నీ వద్దు ఇప్పుడు. ఆ రీతిగా మనం దేవునికి శిలువను ఎత్తుకోవటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు. శ్రమ లేకపోతే ఓర్పు రాదు, ఓర్పు లేకపోతే పరీక్ష లేదు మనకి, పరీక్ష లేకపోతే నిరీక్షణ రాదు, నిరీక్షణ లేకపోతే దేవుని మహిమ లేదు.
ఈ సత్యం ఎరిగినటువంటి వాళ్ళకి, ఇది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుసు, అనుభవించినటువంటి వాళ్ళకి కూడా తెలిసే విషయం. కనుక శ్రమలు అనేటువంటిది మనం చూస్తాం ప్రియులారా. వాక్యం మీకు ఇది హితోపదేశం నేను బోధ చేసేది కాదు, ఇది ఒక ప్రసంగం కాదు, సాక్ష్యంలో. కనుక నా జీవితంలో నేను అనుభవించింది ఏంటంటే శ్రమల ద్వారా ఉన్నటువంటి ఆనందం. ఎట్లా శ్రమలు? మనం తప్పు చేసి శ్రమలు పట్టడం కాదు, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామం ద్వారా వచ్చేటువంటి శ్రమలు అక్షయమైనటువంటి ఆహారాలు. ఎప్పుడు సువాసన, ఎప్పుడు వెలిగే, ఎప్పుడు మహిమే. ఈ భూలోకంలో ఉన్న మహిమ, పరలోకంలో ఉన్న మహిమ, యుగాలు ఉండేటువంటి మహిమ ఆ శ్రమలు. అది అక్షయమైనటువంటి పూలహారాలు, ఆనందంతో కూడిన పూలహారాలు, శాంతి, సంతోషం, సమాధానంతో కూడినటువంటి హారాలు ప్రియులారు. అవన్నీ కూడా వాటి వల్ల నేను ఎంతో సంతోషించేవాడిని. శ్రమలోకపోతే ఇంకా ఎవరైనా అధికంగా ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ఎక్కువగా నేను వాళ్ళని ప్రేమిస్తున్నానా, ఇంకా ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, శ్రమలు లేవేటి ఈ నెలలో, ఈ రోజు లేదేంటి, ఈ వారం లేదేటి, ఈ నెలలో లేదేటి, ఈ సంవత్సరం లేదేటి అనేటువంటిది నాకు దృక్పథం. అంటే చింత ఉంటుంది కానీ శ్రమలు లేకపోతే సంతోషం ఉండదు. కానీ శ్రమలు అంటే ప్రభు శిలువను మోసేటప్పుడే నాకు ఆ శ్రమలు వస్తాయి. అది మీకైనా అంతే ప్రియులారా, ఎవరికైనా అంతే. అది కనుక ఆ యొక్క ఎవరికి అవసరం మోయాలి శిలువ? ప్రభు కొరకు. నేను నా కొరకు ప్రభు మోసినారు, ప్రభు కొరకు నేను మోయాలి. ప్రభు శిలువ మోయటం ద్వారా నాకు రక్షణ వచ్చింది. కనుక రక్షణ నేను కాపాడుకుంటానికి, యుగాలు ప్రభు మహిమలో ఉండటానికి నేను శిలువ మోయాలి. ప్రభు భూలోకంలో ఉన్న చెప్పి కూడా భౌతికంగా శిలువ అంటే ఇక దేహానికి ఏ అవకాశం లేకుండా, లోకాధికారికి ఏ అవకాశం లేకుండా అన్నిటిపైన విజయం పొందటానికి ఆ శిలువను మోసేటువంటి స్థానం దేవుడు నాకు ఇచ్చినాడు పిల్లారా. ఇదంతా చాలా నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక అక్కడ అమ్మ లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, అన్నదాలు లేరు, తమ్ముళ్ళు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. మనకి ప్రాముఖ్యం ఎవరంటే మన యొక్క తండ్రి, మనం రక్షించినటువంటి దేవాది దేవుడే. లోకంలో ఎంతమందిని మనం ఆనుకున్నా, ఎంతమందిని పూజించినా, ఎంతమంది మనకి నమస్కారాలు చేసినా, ఎంతమందిని వెంబడించినా, ఎంతమంది కొరకు మనం సమర్పణ చేసినా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క శిలువ లేకపోయినట్టయితే జీవం లేదు, రక్షణ లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు ప్రియులారు. అదే అనుభవం, నా అనుభవం. అనుభవించి దేవుడు చిన్న వయసులోనే 23 సంవత్సరాలు గొప్ప అనుభవించినాడు దేవుడు నాకు. కనుక ఆ ఉన్నతమైన స్థానం ఆ శిలువ కొరకై అలాంటి శ్రమ పడేటువంటి వారికి ఉండాలని అది నా ఆశ. ఆ దినం ఈ 2021 సంవత్సరంలో దేవుడు ఆ ప్రేరేపించినప్పుడు కొన్ని మాట్లాడినప్పుడు అది నేటికి కూడా దేవుడు మాట్లాడకపోతే నేను శిలువ మోస్తలేదా అనేటువంటి ఒక చింత కూడా నాకు ఉంటుంది ప్రియులారా. కనుక నన్ను నేను ఎప్పుడు కూడా ఉపేక్షించుకొని, నన్ను నేను దేవునికి బయలుపరుచుకొని, దేవా నేను శిలువను మోయాలి. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలిగించే ఆ నిరీక్షణ ద్వారా నీ మహిమను నా హృదయం నుంచి లోకానికి ఇవ్వాలి, అంధకార లోకానికి ఇవ్వాలి, శాపగ్రస్తమైన లోకానికి ఇవ్వాలి అని ఆ యొక్క ఆశతోటే అందులో ఏదో ఒక మిషనరీ కాలేజీకి వెళ్ళి నేనేమి ఎక్కువగా నేర్చుకుని మీకు బోధించేది కాదు, నేను అనుభవించేది కూడా కాదు. ఎవరో లేరు నాకు గురువు గారు, ఎవరో యేసుప్రభు గారే. నేనెవరిని? ఆయన శిష్యుడిని. ఆయన శిష్యుడు అయినప్పుడు ఏం వస్తుంది? మనకి శిలువ మోసేవారికి ఉండాలి, ఆనందం, సంతోషం. కనుక ఎప్పుడు కూడా నేను ఉపేక్షించుకొని మరి ఎంతో సన్నిహితులైనప్పటికీ కూడా విషయాలన్నీ కూడా ఏదో బాగా ప్రాముఖ్యమైనటువంటి ఏదైనా ఉంటే ఒకటి చెప్పుకోవడం, కానీ సమయం వచ్చినప్పుడు దేవునికి చెప్పుకోవాలి, సాక్ష్యం ద్వారా దేవుని మహిమ రావాలి, ప్రజలకే మేలు జరగాలి అనేటువంటి కోరికతో నేను ఎంతకాలం సుమారుగా ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత 70 సంవత్సరాలు వయసైనప్పటికి కూడా అతిశయంతో ఏదో చెప్పుకునేది కాదు. ఇది నేను శిలువ శ్రమను చేసిన నాకని చెప్పుకోవడం సంతోషం. అది దేవుని కొరకు శిలువ వస్తే, దేవుని కొరకు శ్రమలు వస్తే ఎంత ఆనందం, ఎంత ఐశ్వర్యం, అక్షయమైన ఐశ్వర్యం. ఒక శ్రమ యేసుక్రీస్తు మూలంగా వచ్చేటువంటిది, ఒక్క శ్రమ 100 టన్నుల బంగారం కంటే కూడా విలువైనది, 100 టన్నుల ముత్యాల కంటే విలువైనది. ఆయన కలవల శిలువలో కాల్చినటువంటి రక్తం, నేను నా స్నేహితులతో కొంతమంది చెప్తూ ఉంటాను, ఒక రక్తము, ఒక యేసుప్రభు శిలువలో కాల్చినటువంటి పాప విమోచన క్రయదండముగా ఇచ్చినటువంటి ఒక రక్త బొట్టు ఈ పంచభూతాలకు అన్నిటికంటే కూడా విలువైనటువంటి ప్రియులారా. ఆ ఒక్క రక్తబొట్టు ద్వారా ఎన్నో కోట్ల మంది జీవం పొందుతారు, పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ పంచభూతాల ద్వారా అందరూ నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు, కానీ ఈ పంచభూతాలన్నీ కూడా ఎవరిని కూడా రక్షించేటువంటివి కాదు పిల్లారా. ఇది శిలువ మనం మోసేటువంటి వారిగా ఉండాలి, దేవుని కొరకు శ్రమను అనుభవించేటువంటి వారికి ఉండాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు
ఎవరో నిందిస్తారు, లేకపోతే తిడతారు, లేకపోతే కొడతారు, ఏమో చేస్తారు. యేసుప్రభు వారు నాకు నేర్పించారు. నాకు ఈ సువార్త చేయటం అది కూడా ఆయన నేర్పించి వీధిలో తీసుకుని వెళ్ళి ఇలా చేయి అలా చేయని చెప్పి ఆయన నేర్పించినటువంటి ఆ నేర్పరితనంలోనే నేను ఇంతవరకు కూడా మరి సువార్త చేసే అనుభవం ఉన్నాను. కానీ ఒకరోజు ఎవరికైనా ఒక వాక్యం చెప్పకపోతే చాలా దుఃఖం. ఈ దినం ఏం మన పైరు లేదు, పంట లేదు, సంతోషం లేదు అనేది దుఃఖం ఉంటుంది పిల్లారు. కనుక ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఆ శిలువను మోసుకునేటువంటి అనుభవంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపలు నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రాణము కంటే ఎక్కువ నాకు శిలువ, నా ప్రాణము కంటే ఎక్కువ నాకు శిలువ గొప్పది. నా ప్రాణం పోయినా కానీ శిలువ నేను మోయాలి. నా ప్రాణానికంటే అది గొప్పది. దాని విషయంలో నాకు ఎంత నిరీక్షణ. ఎంతమందికి 70 సంవత్సరాలు 71 సంవత్సరం వేలు కాదు లక్షల కొద్ది లారీల మీద పట్టుకొచ్చి దేవుని యొక్క వాక్యం మనుషులు రాసింది కాదు, దేవుడు మాట్లాడిన వాక్యం, దేవుని నోట నుంచి వచ్చిన ముత్యాలు, రత్నాలు, కెంపులు, వజ్రాలు లాంటి ఆ మాటల్ని పంచడంలో ఏ ఒక్క వ్యక్తి ద్వారా కూడా నిష్ఠూరపడలేదు. పెద్దలు కానీ, ఉన్నటువంటి వారు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, శ్రీమంతులు కానీ, విద్యావంతులు కానీ, విద్య లేని వారు కానీ, ప్రేమతో నవ్వుతా పత్రిక తీసుకునే వాళ్ళే తప్ప దూషించిన వారు ఎవరు లేరు. దానివల్ల నాకు వచ్చేటువంటి శ్రమలు ఎక్కువ వచ్చేవి. కనుక ప్రియులారా, ఆ శ్రమ ఆది ఆనందంతో కూడిన శ్రమ, అది సంతోషంతో కూడిన శ్రమ. ఆ శ్రమల ద్వారాగానే దేవుని యొక్క మహిమ, ఉన్నతమైనటువంటి ఐశ్వర్యం, హృదయం నుంచి ఆ ప్రేమ ప్రజల్లోకి పంపించడం, ప్రజలకు చెప్పటం, అదే అంత నిరీక్షణ. అన్నం లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, దేహానికి కొంచెం అలసడైనా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి ఆ యొక్క దేవుని గురించి, జీవము గల దేవుని గురించి, సృష్టికర్త దేవుని గురించి చెప్పడమే నా ఆశ. ఆ యొక్క కోరికను దేవుడు అలాగే తీసుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఏం చెప్పినాడంటే, భౌతికంగా ఉన్నదాని విలువ ఏంటో చెప్పినాడు దేవుడు. భౌతికంగా ఉన్నదాని విలువ ఏంటంటే, ఒక వ్యక్తి ఏదో ఉందనుకోండి, కొంత ఆస్తి ఉందనుకోండి, బైబిల్లో కూడా ఎన్నో ఉన్నాయి విషయాలు, అనేక మందికి అనుభవించినారు. బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎన్నో అధికారాలు ఉండొచ్చు, ఆధిపత్యాలు ఉండొచ్చు, రాజులుగా ఉండొచ్చు, మనం సింహాసనం మీద కూర్చోవచ్చు, మన సింహాసనం ముత్యాలు అందించుకోవచ్చు, సైనికులు ఉండొచ్చు, సైన్యాధిపతులు ఉండొచ్చు, రథాలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఆ వ్యక్తికి కొంచెం కూడా లాభం లేదు. ఆ విషయాన్ని ఏమంటాడంటే ప్రభు, తనకున్నదంతయు విడిచిపెట్టి నన్ను వెంబడించి నా శిలువను మోస్తేనే తప్ప కానీ అని దేవుడు చెప్తారు పిల్లారా. కనుక ఈ విషయంలో నేను కూడా భూలోకంలో ఏదో మనకు తొందర లేకుండా దేవుడు కొంత మన భౌతికమైనటువంటి పరిస్థితులు, ఐశ్వర్యం అన్నాను నేను, ఇది ఐశ్వర్యం కాదు, ఇది ఏదో మనకు తాత్కాలికమైనటువంటి ఉపయోగకరమైన వస్తువే. కానీ కనుక అలాంటి ఉన్నతమైన ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆయన కృప ముందు ఇదేమీ కూడా కాదు. తనకున్నదంతా విడిచిపెడితేనే కానీ నా శిష్యుడు కానేరుడు. అంటే దాన్ని పోగొట్టుకోమని కాదు అర్థం. దానిపైన దృష్టి ఉండకూడదు. మన దృష్టి మన ప్రభు పైనే ఉండాలి. మన దృష్టి ఆయన యొక్క అడుగుజాడల్లో, నా అడుగుజాడలు ఉన్నాయా లేదని పరీక్ష చేసుకుంటూనే ఉండాలి. ఆ శిలను ఎత్తుకున్నప్పుడే శ్రమలు వస్తాయి. అప్పుడే శైతాని, లోకాధికారి, దుష్టుడు, లూసిఫర్ అనేటువంటి వాడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఆ శిలువ మన పైన ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యాన్ని లోబడు, నువ్వు వాడిని ఉరేయను పారిపోతాడు. ఉరేయాలి శైతాన్ని. మనం ఏమయ్యా ఇంటికి తొందర చేస్తున్నాం అనేటువంటి స్థితిగా ఆ స్థితి నాకు దేవుడు ఇచ్చినాడు. ప్రియులారా, మనం ఆ స్థానంలో ఉండాలంటే ఎంత గొప్ప విషయం. ఆ స్థానంలో ఉండాలి మనం. ఆ రీతిగా మనం ఈ లోకంలో ఇది ఉందా ఇది లేదనే చింత ఏమీ లేదు. ఏమున్నా ఏమి లేకపోయినా కానీ ఉన్నతమైన స్థానంలో దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకొరకే దేవుడికి ఎన్నో స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియులారా. కనుక మన ప్రాణం కంటే మన దేవుని యొక్క శిష్యత్వంలో ఉండడానికి మనకు ఎంతో ప్రాముఖ్యం. మనకి ఈ లోకంలో ఉన్నదాన్ని అంతా కూడా మనం విడిచిపెట్టి ఆ యొక్క విడిచిపెట్టమంటే పడేయటం కానీ కాదు, దానిపైన మన మనసు అంటుకోకూడదు. మనకు దేవుడు ఇచ్చింది తెలిసి ఆయనకి ఎవరికి ఎంత కావాలో. ఎలీషా, ఏలియా, ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, మహా ఋషులు ఉన్నారు, దేవుని కొరకు శ్రమపడినటువంటి వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళకి ఏ కొరత చేయలేదు. మహారాజ్యంలో ఉన్నారు, మహిమలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు. ఆ స్థానానికి మనం వెళ్ళేటువంటి యోగ్యంగా మనం ఉండాలని చెప్పి నా ఆశ ప్రియులారా. అది నేను దేవుడు నాకు ఇచ్చినాడు.
ఇది లేదు అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే నా తండ్రి ఎవరు? సృష్టికర్త. ఈ సృష్టి ఎవరిది? నా తండ్రిది. కనుక నేను ఎవరి కొడుకుని? సృష్టికర్త కొడుకు కుమారుణ్ణి. కనుక నాకు ఇంక లోకంలో ఏం కావాలి? అంతా నా దేవునిది అయితే అంతా నాదే, అంతట్లో కూడా నాకు పాలిభాగం ఉంది అనే సంతోషం ఉంటుంది ప్రియులారా. ఆ విషయంలో దేవుడు ఎంత ముందుకు నడిపించినాడు, అందుకొరకే దేవునికి ఎన్నో స్తోత్రాలు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. గంట అయిపోయింది. గంట అయిపోయిందా? అయిపోయిన కొన్ని మాటలు తీసేద్దరు కానీ ఇంక కొన్ని మాటలు, ఒక 2-3 మాటలు చెప్తాను నేను. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం ఇన్ని శ్రమలు పడినప్పటికి కూడా మనం ఏం చేయాలి? పంట కావాలి మనకి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం లేకపోతే పంట లేదు. వ్యవసాయం చేయాలంటే కష్టపడాలి. ఇది పరలోక వ్యవసాయం, భూలోక వ్యవసాయం. నల్లమట్టి ఎర్రమట్టి దున్నుకొని ఏదో గడ్డి సంపాదించుకోవటమని కాదు. వ్యవసాయం అంటే పరలోక వ్యవసాయం. బీడి భూములు దున్నాలి, రాతి భూములు దున్నాలి, ఆ కఠినమైపోయిన హృదయాలు మనం దున్నాలి, కన్నీళ్ళు కార్చాలి, కష్టపడాలి, వాడి కొరకే మనం ప్రయాసపడాలి. కనుక ఆ భూమిని, ఆ హృదయాన్ని బద్దలు కొట్టి మనం దేవుని వాక్యం అనేటువంటి వర్షం చేత దేవుని వాక్యం అనేటువంటి విత్తనం వేసి అక్కడ మనం ఫలించినప్పుడు, పంట పండించుకున్నప్పుడు ఎంతో మనకి శాశ్వతమైన ఐశ్వర్యం ప్రియులారా. ఎంత ఆనందం, యుగ యుగాలు ఉంటుంది మనకి ఐశ్వర్యం, ఎంత సంతోషం. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి? దాన్ని సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి ఎన్నో లేఖనాలు కూడా ఉంటున్నవి. లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథం అంటే ప్రియులారా, పరిశుద్ధమైన దేవుడి గ్రంథం అది. అదే ఆ పరిశుద్ధ గ్రంథం అంటే ఆ వాక్యం నాకు దేవునితో సమానం. దేవుడే అది వాక్యం. ఒక వాక్యం గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. ఆది యందు వాక్యం ఉందంట, వాక్యము దేవుని యొద్ద ఉందంట, వాక్యము దేవుడు అయినాడట. ఆ వాక్యం యొక్క వెలుగు ఎలాంటిది ప్రియులారా? దేవుడు చూపించినాడు. ఆ వెలుగు ఆనందం, నా సంతోషం, నా సమాధానం. దాన్ని మనం పంట పండించుకోవాలి. బహుగా ఫలించేవాడు నాకు శిష్యుడు అవును అని దేవుడు చెప్పినాడు. ఫలించేవారుగా మనం ఉండాలి. ఆత్మలకు గ్రామాలు, ఇంటిలో, వీధిలో, ఊరిలో, దేశంలో, తాలూకాలో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో మనం ఆ యొక్క పంట పండించి విత్తనాలు వేసేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి ప్రియులారా. అలా విత్తనాలు వేయడానికి కూడా శిష్యత్వంలో మనకు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి, మరి ఎంత కష్టమైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, మరి ఏమున్నా ఏమి లేకపోయినా విత్తనాలు వేయడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. అనేక రాష్ట్రాల్లో, అనేక గ్రామాల్లో, తాలూకాల్లో, జిల్లాల్లో ఆ పంటను చూసి ఆనందించేటువంటి వారుగా మనం ఉంటున్నాం ప్రియులారా. నేను ఉంటున్నా అలాంటి కృప దేవుడు ఇచ్చినాడు. అందుకొరకే దేవుడికి ఎన్నో స్తోత్రాలు. ఈ విషయంలో నా విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. నా పేరు తెలిసి మీకు కృష్ణారావు, దావణగిరి జిల్లా, తర్వాత శనిగిరి తాలూకా, అశోక్నగర్ గ్రామం, అశోక్నగర్ క్యాంపు, ఆ క్యాంపులో ఉన్న బేతేలు ప్రార్థన బంధువుల యొక్క వ్యవస్థ మాది. కనుక ఆ రీతిగా మనం ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. కనుక మనం తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేటువంటి వారికి ఉండేటువంటి ఐశ్వర్యం ఇక ఎవరికీ లేదు భూలోకంలో. ఏ రాజులకు కానీ, ఏ ప్రధానులకు కానీ ఎవరికీ లేదు ప్రియులారా. అలాగే వెంబడిస్తానికి మీరు గ్రహించుకొని, అనేక మంది ఎలా కష్టపడుతున్నారు, కానీ మీరు కూడా విన్నటువంటి వారు ఆ యొక్క విషయంలో మీరు సమర్పించుకొని ఒకసారి రుచి చూడాలి. ఎందుకంటే దేవుని వాక్యం